విద్యతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సూచించారు. నగరంలోని నిజాం కాలేజ్ గ్రౌండ్ లో నిర్వహించిన ఖేలో సికింద్రాబాద్ జీతో సికింద్రాబాద్ ప్రోగ్రాంలో ఆయన పాల్గొన్నారు. క్రీడలకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. క్రీడాకారిణి పరుగుల రాణి పీటీ ఉషకు ఉన్నతి పదవినిచ్చి గౌరవించిన ఘనత బీజేపీ ప్రభుత్వానికి దక్కుతుందని కొనియాడారు. క్రీడాకారులను గౌరవించుకునేందుకే జీతో ప్రోగ్రాం కు శ్రీకారం చుట్టినట్టు లక్ష్మణ్ తెలిపారు. ఆ రకంగా అనేక మంది క్రీడాకారులకు ప్రమోట్ చేయడానికి ఈ ప్లాట్ఫామ్ దోహదపడాలని చెప్పి వారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది యువత ఈరోజు పెద్ద సంఖ్యలో ముఖ్యంగా దేశీయ గ్రామీణ క్రీడలు ఏదైతే కనుమరుగవుతున్నాయి విస్మరిస్తున్నారో వాటికి పెద్దపీట వేయాలన్నప్పుడు కబడ్డీ ఖోఖో వాలీబాల్ లాంటి ఈ యొక్క క్రీడలను ప్రోత్సహించడానికి నరేంద్ర మోడీ గారి యొక్క దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. స్పష్టంగా అందరూ కూడా నిర్వర్తించాలి. కిషన్ నిర్వహిస్తున్నారు. సభ్యునిగా నాతుంది కాబట్టి తప్పకుండా హైదరాబాద్ ప్రాంతంలో మరి ఈ యొక్క నిర్వహించాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. ప్రధానమంత్రి అంత మేరకంటే ఇవాళ విద్యతో పాటు అంతే ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తాయి జీవితం. క్రీడల్లో రాణిస్తే మీరు చూసారు పుల్లెల గోపి ఇంకా త్రిష లాంటి ఏ రకంగా ఇవాళ క్రీడల్లో రాణించి దేశానికి వన్నె తెస్తా ఉన్నారో